హాయ్ ఫ్రెండ్స్, నేను మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లే ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. నేను 2019 నవంబర్లో లేకి వెళ్ళాను. వైజాగ్ టు లే ఫ్లైట్లో వెళ్ళాం. ఆ ట్రిప్ డీటెయిల్స్ ఒకటి మీకు చెప్పబోతున్నాను, మీకేమైనా యూస్ఫుల్ అవుతుందని. ఈవినింగ్ 6 o'clockకి వైజాగ్ టు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. 1.5 hourలో ఢిల్లీ వెళ్ళిపోయింది. నైట్ 8:30కి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఢిల్లీ టు లే మాట. అలా ఎందుకు బుక్ చేసుకున్నామంటే, లే నుంచి లేకి డైరెక్ట్గా అయితే 21,000 అవుతుంది. అప్పుడు మేము జస్ట్ ఒక 1 week బ్యాక్ అనుకున్నమాట వెళ్దామని. అప్పుడు నాకు ఇలా వీడియోస్ తీయాలి, ఇలా ఛానల్ పెట్టాలని ఐడియా లేదు. సో అందుకని దానివల్ల నేను అసలు ప్రాపర్గా వీడియోస్ ఉండవు. సో నాకు అది గుర్తొచ్చి ఆ వీడియోస్ అన్ని బ్యాకప్ చేసుకొని నేను మళ్ళీ మీకోసం పెడుతున్నాను, ఈ డీటెయిల్స్ కూడా పెడదామని చెప్పేసి. సో పాయింట్ ఏంటంటే, వైజాగ్ నుంచి ఢిల్లీకి టికెట్ అప్పుడు 3,500, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఢిల్లీ నుంచి లేకి 1,500 ఓన్లీ ఫ్లైట్ టికెట్, ఓన్లీ 1,500 ఉంది. సో అలా అంటే నాకు 5,000లో 1 ట్రిప్ అయిపోతుంది అప్పుడు 1 wayకి. సో అందుకోసమని నేను అలాగా బ్రేక్ జర్నీలో బుక్ చేసానమాట. మనం 21,000తో బుక్ చేసినా సరే ఆల్మోస్ట్ అలాగే వెళ్తాం. సో మీరు ఎప్పుడైనా అలా డైరెక్ట్గా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, 7,000తో వైజాగ్ టు లేక్ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఏ సిటీ నుంచి తక్కువ ఉంది. ఢిల్లీ నుంచి మ్యాక్సిమం తక్కువ ఉంటుంది లేకి. సో మీ సిటీ నుంచి ఢిల్లీకి మీకు ఫ్లైట్ కంఫర్టా, ట్రైన్ కంఫర్టా అని. టైం ఎక్కువ లేని వాళ్ళు మీరు ఫ్లైట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేము ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాం. నైట్ అక్కడే వైజాగ్లో ఉన్న వాళ్ళం, నెక్స్ట్ డే లేలో ఉన్నామంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అందరూ కాల్ చేసి, అదేంటారు నిన్నటి వరకు వైజాగ్లో కదా ఉన్నారు, స్టేటస్ ఏంటి ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నారన్నమాట. ఆ మాట థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే నైట్ వరకు మనం వైజాగ్లో ఉండి నెక్స్ట్ డే లేలో ఉన్నామంటే మామూలు విషయం కాదు. ఫ్లైట్ అంటే వెళ్ళిపోవచ్చు. అందరూ బైక్ మీద వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ ఫ్లైట్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఏ జర్నీ అదే కిక్కిస్తుంది. ఒకటి బస్సు, లేదంటే బైక్, లేదంటే ఫ్లైట్, అంతే. ట్రైన్ ఎలాగో అవైలబుల్ లేదు కాబట్టి బస్సు కూడా వేస్టే, ఎందుకంటే అందరికీ పడకపోవచ్చు. సో బైక్కే వెళ్ళండి మ్యాక్సిమం. కార్ అయితే కారు, లేదంటే టైం ఉండదు, మాకు ఆఫీస్ అవన్నీ ఉంటాయి, షెడ్యూల్ అవ్వదు అనుకుంటే మాత్రం మీరు ఫ్లైట్కి రండి. ఒక 5 daysలో ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువలో కూడా చేసేయచ్చు, 4 daysలో కూడా. సో మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ దిగ్గని మార్నింగ్, మాకేం తెలియదు అప్పుడు, లాంగ్వేజ్ కూడా పెద్దగా రాదు. మా ఫ్రెండ్ ఆదిత్యకి వచ్చు కాబట్టి ఏదో మేనేజ్ చేసాం. ఫస్ట్ దిగి లే మార్కెట్కి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి లే మార్కెట్కి ట్యాక్సీ అడిగితే 300 అడిగాడు. అలా కాదని బయటకు వచ్చి బస్సు ఉంటుంది, లోకల్లో బస్సు ఎక్కాం. ఆ వీడియోస్ ఏం లేవు, చెప్పాను కదా, నాకు అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివి చేద్దామని. ఇది సరదాగా తీసుకున్న వీడియోస్ నేను వీడియో ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి, చిన్నవి మినీ బస్సుల్లో ఉంటాయి. ఆ బస్సు ఎక్కాం, 10 rupees per head. అక్కడి నుంచి లే మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా అడుగుతున్నాం ఒక్కొక్కరిని రూమ్స్. ఒక్కొక్క లాడ్జ్కి వెళ్ళి, అంటే కొంచెం రీజనబుల్గా ఉన్నవి. ఎవరు కూడా ఎక్కడ కూడా బార్గెన్ లేదు, వాళ్ళు ఎంత చెప్తే అంతే. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అక్కడ లేలు ఎలా ఉంటుందంటే, మార్కెట్లో పెద్ద హెవీ రేట్లు ఏం చెప్పరు, ఒకటే రేట్ చెప్తారు. వాళ్ళు ఏమైనా కావాలని ఎక్కువ రేట్ చెప్పడం, తర్వాత తగ్గించడం ఉండదు. ఏదైనా సరే మ్యాక్సిమం 10-20 తగ్గించేమో తప్పితే, ఎక్కువ కొంటున్నామని తప్పితే వాళ్ళు పెద్దగా మోసం చేయాలని చెప్పి ఎక్కువ చెప్పడం గట్రా ఏమి ఉండదు. వాళ్ళకి ప్రైస్ చెప్తారు, మ్యాక్సిమం వాళ్ళకి ఎంతకి వస్తుందో దానికి లాభం వేసుకొని చెప్తారు. అక్కడ పీపుల్ అలాగే ఉంటారు. సో మేము ఏం చేసామంటే, అక్కడ అలా వెళ్ళి ఒక రూమ్ దొరికింది 500కి. చిన్న ఒక మిస్టేక్ చేసాం. సెలార్లో ఉంది 500 రూమ్ అయితే అన్నాడు. పై అయితే 1,000 రూపాయలు, కింద అయితే 500 అన్నాడు. సరే అని చెప్పి కింద తగ్గుతుంది కదా, కింద ఇంకా వెచ్చగా ఉంటుందని చెప్పి కింద రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేసి పక్కనే ఉన్న బైక్ రెంట్ల దగ్గరికి వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి 500కి తీసుకున్నాం. మామూలు టైంలో అయితే 1,500, కానీ అది అన్సీజన్ కాబట్టి వాళ్ళు 500కి ఇచ్చారు మాకు. ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి చేసేసరికి ఇక 2 అయిపోయింది. మ్యాగ్నెట్ హిల్స్కి వెళ్దామని చెప్పి బైక్ తీసుకున్నాం. ఏమీ తెలియదు అప్పుడు, ఇంకా అసలు బైక్ తీసుకొని గూగుల్ మ్యాప్లో రూట్ చూసుకుని వెళ్ళిపోవడం తప్పితే.
సో అలా వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా మేము లే మార్కెట్ నుంచి మ్యాగ్నెట్ హిల్స్కి వెళ్తున్నాం. అదే చూస్తున్నారు. రోడ్లు అయితే చాలా విశాలంగా ప్లెయిన్గా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. అసలు ఇలా ఉండదంట, ఈ మధ్యన పెరిగింది అని అప్పుడు చెప్పారు 2019లో. అంటే ఈ మధ్యనే టూరిస్టులు గట్రా ఎక్కువ అవ్వడం, ఈ ట్రాఫిక్ పెరగడం, ట్యాక్సీలు ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పారన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము మార్నింగ్ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కే టైంకి టెంపరేచర్ 30, తర్వాత వెంటనే ఫ్లైట్లో బాగానే ఉంటుంది. ఫ్లైట్ ఒక 1.5 అవర్ 1.5 అవర్లో దింపేస్తుంది. లేదా దిగిపోగానే అక్కడ అప్పుడు మేము దిగిన వెంటనే ఉన్న టెంపరేచరు 0. ఆ రోజు 0 ఉంది. మీరు వెళ్ళిన టైంకి -1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో చెప్తున్నాను అనమాట ఏంటంటే, వెంటనే మనం బాడీ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే నెమ్మదిగా వెళ్తూ ఉంటారు కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ కాబట్టి నెమ్మదిగా అలవాటు పడుతుంది. వాళ్ళకి కూడా కొంచెం రిస్కే. ఇలా అయితే ఇంకా ఎక్కువ రిస్క్ అన్నమాట. కోల్డ్ పడలేని వాళ్ళు వెంటనే చెప్పలేం. సో మాకు తెలియలేదు ఆ ఊపులో దిగ్గానే ఓహో సూపర్గా ఉంది, అదిరిపోయింది. ఇంక ఆ హిల్స్ గట్రా చూసి ఇంకా అసలు ఇంక మాకు ఆ టైంలో ఇంకేం తెలియలేదు అన్నమాట. ఎయిర్పోర్ట్లో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అమ్ముతున్నారు. సేమ్ ప్రైస్ 300 ఎంత ఉన్నది ఒక బాటిల్, ఒక సిలిండర్. బయట కూడా అదే రేటు. ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఉంటుందని మేము కొనలేదు. బయటికి వెళ్ళి చూసేసరికి కూడా అదే రేట్లు ఉన్నాయి. అయినా సరే మేము అవసరం పడదని చెప్పి కొనుక్కోలేదు. సో ఆ టైంలో తెలియలేదు. బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా మేము పెద్ద స్వెటర్స్ ఏమి వేసుకోలేదు, జర్కిన్స్ ఏదో వేసేసుకొని జస్ట్ హెల్మెట్ పెట్టేసుకొని మాస్క్ పెట్టేసుకొని వెళ్ళిపోయాం. ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి. ఆ టైంలో అసలు ఇంకా తెలియలేదు. నైట్కి ఏమైందంటే చెప్తాను. ఇది అక్కడ గురుద్వారా, దీన్ని ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే గురూజీ అందరూ ఉంటారు అనుకుంటాను. బట్ మేము వెళ్దాం అనుకున్నాం, యూట్యూబ్లో చూసాను దీని గురించి. ఆ టైంకి అక్కడ వెళ్తే లంచ్ టైంకి వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఫుడ్ గట్టి పెడతారు ఫ్రీగా. గురుద్వారా ఎక్కడైనా పెడతారు, ఇక్కడ కూడా అంతే. బట్ మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉందన్నమాట. సో ఇదే స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల నేను స్లో మోషన్లో పెట్టాను వీడియో. ఇలాగ వీడియో పెడతానని ముందే తెలుసుంటే నేను ఆఫ్ చేసి కవర్ చేద్దాను. బట్ నో ప్రాబ్లం, కనబడుతుంది బాగానే. సో ఇక్కడ నుంచి మ్యాగ్నెట్ హిల్స్కి వెళ్తున్నమాట. సో ఏమైందంటే బాగా సిక్ అయిపోయాం ఆ రోజు రాత్రి. చచ్చిపోతామేమో అనిపించింది నైట్ పడుకునేసరికి ఇంకా అయిపోయింది. అనవసరంగా వచ్చాం, ఫ్యామిలీని వదిలేసి అయిపోయింది. ఇది ఆఖరి రోజు ఏమో అనిపించింది. అసలు చచ్చిపోతామేమో అనిపించింది. అసలు చెప్పాను కదా, కింద నా సెలార్లో రూమ్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ చలి వేసింది. చాలా ఎక్కువ చలి వల్ల అసలు ఉండలేకపోయాం. అందులో ఈ ఈవినింగ్ ఇలా తిరగడం మెయిన్ మైనస్ అయిపోయింది. వెంటనే ఈ టెంపరేచర్ వచ్చాక వెంటనే దీనికి తగ్గ గ్లౌజెస్ ఏమి వేసుకోకుండా రావడం చాలా దెబ్బ అయిపోయింది. మీరు వస్తే మటుకు టెంపరేచర్ తగ్గట్టు బట్టలు వేసుకుని రండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మ్యాగ్నెట్ హిల్ అంటారు. వెహికల్ అక్కడ ఉన్న అప్పుగా ఉన్నా సరే అలాగా మూవ్ అవుతుంది అన్నారు. నేను యూట్యూబ్లో చూశాను, అన్నీ చూసాను, కానీ మరి మా వెహికల్ అయితే మూవ్ అవ్వలేదు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు అక్కడికి వెళ్ళేసరికి షూటింగ్ అవుతుంది అక్కడ ఆ స్పాట్ దగ్గర. మూవీ షూటింగ్ అవుతుందన్నమాట. సో వాళ్ళకి అక్కడ డిస్టర్బెన్స్గా ఉన్నామని చెప్పి ప్లీజ్ వెళ్ళిపోండి, పక్కకు వచ్చేయండి అన్నారు. రిక్వెస్టింగ్ అడిగారు, మేము కూడా సరే అన్నాం. అక్కడ ఏం క్యాంటీన్ ఉంటుంది అక్కడ, కానీ క్యాంటీన్లో ఏం తిండి అవ్వలేదు. మొత్తం క్యాంటీన్ అంతా వాళ్ళే బుక్ చేసుకున్నారు అన్నమాట. అయినా సరే మా కోసం వాళ్ళు అదే మా డ్రెస్సులు గట్రా చూసి ఏంటి ఇలా వచ్చేసారు, ఇలా రాకూడదు, మీరు స్పెటల్ గట్రా వేసుకోవాలి కదా అన్నారు. మాకు తెలీదు అన్నాం. సరే త్వరగా వెళ్ళిపోండి, మంచి పడిపోతుంది అన్నారు. మాకు మంచి టీ ఇచ్చారన్నమాట. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది కదా, అదే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు షూటింగ్ అవుతుందన్నమాట. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది క్యాంటీన్. ఆ క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మేము అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని మెయిన్ రోడ్ మీద తీసుకోవడం అవ్వలేదు అన్నమాట, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ డే 2 ఏం జరిగిందో చెప్తాను. బాయ్.